అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. మన దేశంలో పిల్లల్ని కని పెంచి డిగ్రీ వరకు చదివించేందుకు పేరెంట్స్‌కి భారంగా భావిస్తా ఉన్నారు. ఒక బిడ్డపై సగటున 75,00,000 ఖర్చు చేస్తున్నట్టుగా ఎడ్యూ ఫండ్ అనే నివేదిక వెల్లడిస్తా ఉంది. ఇంజినీరింగ్ బదులు మెడిసిన్ చదివితే 95,00,000 అంటే ₹1,00,00,000 దాకా మెడికల్ సీట్ ప్రైవేట్ కాలేజీలో కనపడుతోంది. విదేశాలకు వెళ్తే 1,50,00,000 పైగా ఖర్చవుతున్నట్టుగా, ఈ భారీ ఖర్చులకు భయపడి కొత్త జంటలో పిల్లల్ని కనడానికి కూడా వెనకాడుతున్నారని చెప్పేసి ఎడ్యూ ఫండ్ నివేదిక తెలియజేస్తుంది. దీనివల్ల జనాభా పెరుగుదల క్షీణత కనిపిస్తుందని చెప్తా ఉన్నారు. భారతదేశం స్వాతంత్రం వచ్చినాటికి 30, 40 కోట్ల జనాభా, ఇవాళ 145 కోట్లయ్యాం. సో, జనాభా అప్ అండ్ డౌన్స్ ఉన్నా భారతదేశానికి ఇబ్బంది ఏం లేదులే గానీ, వాళ్ళు ఎడ్యూ ఫండ్ వాళ్ళు చెప్పినటువంటిది నిజమే. ముఖ్యంగా ప్రైవేటు సెక్టార్ ఫీజుల నియంత్రణ లేదు. ప్రైవేట్ సెక్టార్ మీద ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటిని మూసేసుకుంటూ ప్రభుత్వం ప్రైవేట్ సెక్టార్‌కి అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 75,00,000 అయింది. అంతకంటే మెడిసిన్ లాంటి వాటికొచ్చినప్పుడు ఎంబీబీఎస్ చేసి మళ్ళీ తర్వాత పీజీ కోర్స్ చేయాలంటే కోట్లల్లో ఉంటుంది. మెడికల్ సీటు ₹1,00,00,000, ఎంబీబీఎస్ సీట్ 2-4 కోట్లు పెరుగుతుంది. అట్లా అట్లా చూడాల్సొస్తే 3-5 కోట్ల దాకా ఖర్చవుతుంది. మళ్ళీ ఇతర చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ గాక. అంటే 6 కోట్ల దాకా అవుతుందని అనుకోవాల్సొస్తుంది. ఎందుకంటే వాళ్ళు డూమ్ స్కూల్‌లో ఇయన్నీ చదివించేవాళ్ళు ఖర్చులను లెక్కేస్తే. సో, ఇది ప్రైవేటు విద్య మీద ఫీజుల నియంత్రణ లేకపోవడం, ప్రభుత్వ ఆజమాయిషీ తగ్గిపోవటం వీటన్నిటికి కారణంగా మనం భావించొచ్చు. సో, అమెరికాలో మనం తీసుకున్నప్పుడు ప్రభుత్వ విద్య ఉంటుంది. 100కి 98% ప్రభుత్వ విద్య ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశం అది అంటున్నాం కాబట్టి. సో, ఇట్లాంటి పరిస్థితులు నేను తెలియజేస్తున్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా, ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ మీద ఉచిత విద్య ఇచ్చినాడు కేజీ టు పీజీ, ఇయన్నీ సమస్యలు సమసిపోవడానికి ఆస్కారం ఉన్నది. సో, ఆ విధంగా ముందుకు పోయే పరిస్థితులు నేను తెలియజేస్తా ఉన్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా, ఆ విధంగా ఉండాలని చెప్పేసి, ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. సో, విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆహ్, బడ్జెట్ 3%, 7% కాకుండా 30% నిధులు కేటాయించినాడు. అది ప్రైమరీ ఎడ్యుకేషన్ కానియండి, జూనియర్ ఇంటర్ ఎడ్యుకేషన్ కానియండి, గ్రాడ్యుయేషన్ కానియండి, లేకపోతే తర్వాత పెద్ద ఎత్తున ఉన్నత విద్యకు సంబంధించి కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టేప్పుడు మాత్రం ఇదంతా జరుగుతుంది. మొదటి నుంచి రాజుల కాలంలో కూడా చాలామంది గురుకులాలు, ఆశ్రమాలు పెట్టి చదివించేటువంటి అవకాశం ఉండేది. అందరికి చదువుకునే అవకాశాలు వీలున్నంత మేరకు ఆ రోజుల్లో ఉండేదనేది చెప్పక తప్పదు. చాలామంది రాజులు విద్యను ప్రోత్సహించారు. వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ అందులోనే బయటపడుతుంది. సో, ప్రైవేట్ రంగం మొదటి నుంచి ఈ వ్యవస్థ వస్తూనే ఉంది. సో, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళకి మానసిక పరిపక్వతను బట్టి పేరెంట్స్ పిల్లల్ని చదివించే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేస్తూ, సో, ఎడ్యుకేషన్‌కి అంత ఖర్చున్న మాట నిజమే. గవర్నమెంట్ స్కూల్సు, గవర్నమెంట్ కాలేజెస్‌లో చదువుకుంటే 75,00,000 కావు. సామాన్య, పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు మనోళ్ళే. దిగువ మధ్యతరగతి, సామాన్య, పేద, నిరుపేద కుటుంబాలు మొత్తం ప్రభుత్వ స్కూల్స్‌లో, పాఠశాలల్లో చదువుకుంటూ లేకపోతే కాలేజీలో చదువుకున్నప్పుడు అంత ఖర్చు అయితే రావట్లేదు. సో, ఆ మధ్య నా ఏజ్ గ్రూప్ వాడు చెప్తున్నాడు, నేను మొత్తం 1-2 డిగ్రీస్ అయినా నాకు 1,00,000 ఖర్చు కాలేదు నా చదువుల మీద అంటున్నారు. ఇప్పుడు ఎల్‌కేజీ పిల్లలకే ₹1,00,000, 1-5థ్ ₹1,00,000, 6-10 దాకా 2-3 లక్షలు తీసుకుంటున్నారు కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో. ఎక్కడా కూడా ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో 10,000 నుంచి ₹1,00,000 దాకా అప్ టు 5థ్, 30,000 నుంచి 3,00,000 దాకా 6-10 తరగతులకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రంలో, దేశంలో కూడా కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో. కానీ పాలక ప్రభుత్వాలు విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంటాడు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లా. ఫీజుల నియంత్రణ అనేది లేకుండా పోయింది. సో, ఆ విధంగా ప్రజలు సంపాదించి చెమటలు చిందించి, కండలు కరిగించి, నెత్తురు మరిగించి సంపాదించినట్టు రూపాయి పిల్లల ఎడ్యుకేషన్ మీద పెడుతుంటే ధనికులకి నడుస్తుంది కానీ పేదరికం మళ్ళీ కనీసం పౌష్టికాహారం తినేటువంటి పని చేసుకోవడానికి సత్తు లేనటువంటి పరిస్థితులు నెట్టివేయబడుతూ ఉన్నారు. సో, అందుకోసం పాలక ప్రభుత్వాలు ఆ వైపుగా ఆలోచన చేసి దానికి పరిష్కార మార్గాలు కనుక్కోవాలి. సో, ఉచిత విద్య ఇచ్చినాడు. పిల్లలందరూ చదువుకోవాలి. దేశంలో పుట్టినాడు. అమెరికా స్థాయిలో ఉండాలి ఇండియా అని భావిస్తాను. ఆ విధంగా అందుకు మనమంతా కృషి చేయాలని చెప్పేసి ఎన్‌జీఓల పాత్ర కూడా కీలకం. ప్రభుత్వానికి చాలా ఇంకా కీలకమైన ఇది. నాయకుల్లో చిత్తశుద్ధి ఉండాలని చెప్పేసి చేస్తా ఉన్నాను. ఆ చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. సో, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని ఆహ్వానిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.